హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆల్ ఈజ్ వెల్. మై నేమ్ ఈజ్ జోష్. నేను ఈ రోజు నుంచి మూవీ రివ్యూస్ కూడా చేద్దాం అనుకుంటున్నా. మూవీ రివ్యూస్ ఎప్పటి నుంచో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. బట్ ఈరోజు టిల్లు స్క్వేర్ అనే మూవీ రిలీజ్ అయింది. సో దీని నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాకు డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ అనేది చాలా ఇష్టం. అంతేకాకుండా ఈ మూవీ టీజర్ ఒకటి, ట్రైలర్ ఒకటి, అండ్ మొన్న రిలీజ్ అయిన రిలీజింగ్ ట్రైలర్ కూడా నన్ను చాలా ఇంప్రెస్ చేసినాయి. సో ఎలా అయినా ఈ మూవీ చూడాలి, దీన్ని రివ్యూ చేయాలని చెప్పేసి ఫస్ట్ నుంచి అనుకుంటున్నా. అందుకే మార్నింగ్ షోకి వెళ్ళి మీకు ఎలా ఉందో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. నేనైతే ఒక అనలిస్ట్ని కాదు, అలానే రివ్యూవర్ని కూడా కాదు. నేనేదో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఒక రివ్యూ రూపంలో చెప్తా. అంటే ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ నావి నచ్చి ఓకే పర్లేదు, ఇది జెన్యున్గా చెప్తుందంటే ఫాలో అవ్వండి. ఈ మూవీతోనే నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే, నాకు యాక్చువల్లీ డీజే టిల్లు అనే సినిమా చాలా అంటే చాలా నచ్చింది. ఈ సినిమా చూసే ముందు నేను అనుకున్నా ఈ టిల్లు స్క్వేర్ అనేది డీజే టిల్లుని మ్యాచ్ చేసిద్దా లేదని చెప్పేసి అనుకున్నా. బట్ సినిమా చూసిన తర్వాత నా అభిప్రాయం అయితే పూర్తిగా మారిపోయింది. టిల్లు స్క్వేర్ ఈజ్ బెటర్ దెన్ డీజే టిల్లు. నాకు అంత నచ్చింది. నీకు ఇంకా డీజే టిల్లులో కొంత నీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి. బట్ టిల్లు స్క్వేర్లో నీకు అసలు ఎక్కడ ల్యాగ్ సీన్స్ అనేవి ఉండవు. నీకు సినిమా లెంత్ కూడా చాలా తక్కువ. టిల్లు స్క్వేర్లో మనకి డీజే టిల్లు రిఫరెన్స్ నుంచి ఆ కంటిన్యూషన్ చాలా బాగా చూపించాడు. కంటిన్యూషన్ స్టార్ట్ అయిన తర్వాత హీరోయిన్ ఎంట్రీ వచ్చింది, అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్. ఆవిడ ఎంట్రన్స్ మనకి చాలా ఎంగేజింగ్ అనిపించేది, చాలా బాగుంటుంది. ఆవిడని ఫ్లడ్ చేయడము అవి బాగుంటాయి. నేనైతే స్పాయిలర్స్ చెప్పను. సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ మనకి హైలైటింగ్ అనిపిస్తుంది. ఎవరైతే మదర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా, వాళ్ళ కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ చక్కలా వెళ్తూ మనల్ని ఎంటర్టైన్ చేసుకుంటూ మనకి ఇంట్రడక్షన్స్ ఇస్తూ అందరి క్యారెక్టర్లో ఒక లెవెల్లో తీసుకెళ్ళి ఇంటర్వెల్ వచ్చేసరికి మనల్ని ఒక హైలో తీసుకెళ్ళదు. అక్కడ అసలు స్పాయిలర్ అయిపోద్ది చెప్తే. ఒక ట్విస్ట్ ఉంటుంది, అసలు ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదు. ప్లస్ అది కాకుండా సినిమాలో అసలు మెయిన్ ప్లాట్ ఏంటంటే చంద్రముఖి, అంటే ఇది స్పాయిలర్ అవుతుంది బట్ చెప్పొచ్చు. అది చంద్రముఖి రిఫరెన్స్తో అసలు హీరోయిన్ది ఒకటి ఉంటుంది. అది చూసిన తర్వాత మనం మ్యాడ్ వైబ్ వచ్చింది, భలే ఉంటుంది అసలు. కామెడీ అయితే ఎక్సలెంట్. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అసలు సెకండ్ హాఫ్లో మనం ఎక్స్పెక్ట్ చేయము ట్విస్ట్లు, ప్లస్ విలన్ ఎందుకు వచ్చాడు, అసలు ఏంటి ప్రాబ్లం, వీళ్ళందరికీ డీజే టిల్లు పార్ట్ 1లో ఉన్న కనెక్షన్ ఏంటి, వీళ్ళు అసలు దేని గురించి ఫైట్ చేస్తున్నారు హీరోతో అని చెప్పేసి అది మొత్తం మీరు సినిమాలో చూడాలి. ఇది నేను చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బట్ ఏంటంటే సినిమాలో సెకండ్ హాఫ్లో వచ్చే అసలు ఆ ట్విస్ట్లు, ఆ కామెడీ, ఆ హ్యూమర్ అయితే పీక్స్ ఉంటుంది. మెయిన్ అసలు ఒక లీడ్ క్యారెక్టర్ పార్ట్ 1లో ఉన్నది టిల్లు స్క్వేర్లో సెకండ్ హాఫ్లో వచ్చింది. అది వచ్చినప్పుడు థియేటర్ మొత్తం ఒక్కసారిగా అసలు మామూలుగా అయితే మామూలుగా కాదు, ఒక రేంజ్లో వావ్ అనే ఫీల్ వచ్చింది. ఆ సీన్ నుంచి సినిమా లెగిస్తుంది. నువ్వు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ క్రెడిట్స్ వచ్చినప్పుడు సినిమా చూసినందుకు ఫుల్ వర్త్ అయ్యండి అని చెప్పేసి అనిపించే ఫీల్ అయితే నీకు వస్తుంది. సినిమాలో నాకైతే మేజర్గా నెగిటివ్స్ అయితే ఏమనిపించలేవు, కానీ టెక్నికల్లీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ అది తీసేస్తే ప్లస్ పాయింట్స్కి వస్తాయి. ప్లస్ పాయింట్స్ మెయిన్లీ హీరో ఇంకా సిద్ధు జొన్నలగడ్డ అయితే డీజే టిల్లుగా మనల్ని ఎంత ఇంప్రెస్ చేశాడో టిల్లు 2 స్క్వేర్లో మనల్ని ఇంకా ఇంప్రెస్ చేశాడు. నెక్స్ట్ అనుపమ పరమేశ్వరన్ తన క్యారెక్టర్ తగ్గట్టు చాలా బాగా చేసింది. అది కాకుండా మ్యూజిక్ బీజిఎం అయితే అనిపించింది, అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంది. సాంగ్స్ అయితే రామ్ మిర్యాల గారు చాలా బాగా కొట్టాడు. అసలు ఆ ఫస్ట్ సాంగ్ డీజే టిల్లు దాని రిఫరెన్స్ ఉండే ఆ టైటిల్ సాంగ్కి సేమ్ దాని కంటిన్యూషన్, కొంచెం లిరిక్స్ మారి సేమ్ సాంగ్ ఉంటుంది. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. మెయిన్ ఎడిటర్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే సినిమా ఎక్కడ మనకి అసలు ల్యాగ్ కానీ బోర్ సీన్స్ కానీ అసలు ఎక్కడ ఉండవు. సినిమా చాలా తక్కువ రన్ టైం అనేది ఉంది. బట్ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ మినిట్ వరకు అది సినిమా చూసిన తర్వాత ఏంటో అప్పుడే అయిపోయింది అని చెప్పేసి ఫీల్ వస్తుంది. అంత బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే సినిమాలో కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అవి ఫ్యామిలీ ఆడియన్స్కి మరీ అంత హేట్ చేసేవి కావు, కానీ కొంచెం మంది ఇబ్బంది పడవచ్చు. అలాని మరీ రోతగా అయితే లేవు. సో దానివల్ల సినిమా అయితే కంప్లీట్గా చూడవచ్చు. అదొకటే, మిగతాదంతా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి చూడవచ్చు. యూత్కి అయితే బేభత్సంగా నచ్చుద్ది. అసలు ఆ టిల్లుని మనం థియేటర్లో చూసి వచ్చిన తర్వాత క్యారెక్టర్ని వదలలేము అసలు. అది మన రియల్ లైఫ్లో దగ్గరగా మనకి చాలా కనెక్ట్ అయిపోయి చాలా సందర్భాల్లో వాడేస్తాం. అంతలా ఆ వైబ్ని మనకి అలా క్రియేట్ చేసి వదులుతాడు. ఈ సినిమాని ఈ సమ్మర్లో మిస్ అవ్వద్దు, ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా ఈ టిల్లు స్క్వేర్ కాస్టింగ్ విషయానికి వస్తే హీరో తెలుసు కదా, స్టార్ బై సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, డైరెక్టర్ మల్లిక్ రామ్, వన్ ఆఫ్ ద రైటర్ ఈ సిద్ధు జొన్నలగడ్డ, ప్రొడ్యూసరు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సాయి ప్రకాష్ చాలా బాగా చేశాడు.
ఎడిటర్ నవీన్ నోలి హీ గేవ్ బెస్ట్ వర్క్. అండ్ మ్యూజిక్ వచ్చేసి సాంగ్స్ రామ్ మిరియాల, అచ్చు రాజు అని, బీజిఎం భీమ్ సిసిరియలియో. అండ్ ఫైనలీ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మై రివ్యూ రేటింగ్ వచ్చేసి 4/5. ఐఎమ్ టెల్లింగ్ వన్ మోర్ టైమ్, డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. మీలో ఎవరైనా మూవీ చూస్తుంటే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.